తలా కాస్త సాధించారు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రాబోయే 25 ఏళ్ల దాకా వాళ్ళ అభిమానులు చెప్పుకోవడానికి సాధించాడు ఆయన. అంటే ఒక షిప్ ఇప్పటివరకు ఎవరు ఆపలేదు, మా నాయకుడు ఆపాడు. అది మావాడు ఒక్క మగాడు కొత్త దెబ్బ దిమ్మ తిరిగి బాక్స్ బద్దలైపోయింది. ఇదే మొక్క వాళ్ళ అభిమానులందరూ చెప్పుకోవడానికి ఫీల్ అవుతుంటుంది కదా. ఇప్పుడు యుక్త వయస్కుడి ఆలోచనకి, మధ్య వయస్కుడి ఆలోచనకి, వృద్ధుడి ఆలోచనకు తేడా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు టెంపర్మెంట్ చూస్తాను తప్పించి అందులో నుంచి నిజానిజాలు సూక్ష్మాలు ఆలోచించం. మధ్య వయసుకు వచ్చేటప్పటికి ఆలోచిస్తుంటాం కానీ కొంత ఫేవరిజం ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆలోచించి ఇది అని అనుకుంటాం కానీ అసలు వాళ్ళని తిట్టాం. ఇట్లా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో యుక్త వయస్కులు ఎక్కువ. వాళ్ళకి దేశానికి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది కదా. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక్క మగాడు ఉన్నాడు కాబట్టి బియ్య పోలకరా వణుకు పుట్టెత్తున్నాడు రా. ఇప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానిని చూడండి, లేకపోతే ఒక కూలి పని చేసేటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని చూడండి. మానవుడు కొడతారా సినిమాలోనే కాదురా, బయట పోయించాడు ఒక్కొక్కడికి. జగన్ గడి వాళ్ళకైతే కనుక అసలు మామూలుగా సినిమా చూపించట్లేదురా, వాడికి సినిమా చూపెట్టేస్తున్నాడు, బొమ్మ కనబడుతుందిరా బాబాయ్, ఇట్టాగే మాట్లాడుకుంటారు బేసిక్గా.